మన సమాజంలో మటన్ తినడం ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. డాక్టర్స్ కూడా మంచి ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి మటన్ తినండి అని ప్రోత్సహిస్తూ ఉంటారు. అందువల్ల మార్కెట్లో మటన్కి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ పెరుగుతోంది తప్ప ఎక్కడా తగ్గే పరిస్థితి లేదు. అయితే క్వాలిటీ మటన్ అనేది దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమైపోతుంది. కల్తీ అనేది మనం తినే ప్రతి ఆహారంలో పెరిగిపోతున్న ఈ రోజుల్లో మటన్కి సంబంధించి కూడా కల్తీ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేతీ గోట్ అనేటువంటి ఒక కంపెనీ తెర మీదకి వచ్చింది. వీళ్ళు ఒరిజినల్ మీట్ని సప్లై చేస్తారు. ఒక క్రియేటివ్ కాన్సెప్ట్తో వీళ్ళు అవుట్లెట్స్ని కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నారు. ప్రత్యేక పద్ధతుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీళ్ళు ఈ యొక్క గోట్ మాంసాన్ని, మటన్ మాంసాన్ని సిద్ధం చేస్తారు. వీళ్ళంతటా వీళ్ళే స్వయంగా గోట్ ఫార్మ్స్ని, మనం ఎట్లా అయితే కోళ్ల ఫారం నిర్వహిస్తామో అట్లాగా మేకలు, గొర్రెలకు సంబంధించినటువంటి ఫార్మల్ని వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అలాగే బల్క్ ఆర్డర్స్లలో వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా క్వాలిటీ మటన్ని సప్లై చేస్తూ ఉంటారు. హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఒక బెస్ట్ క్వాలిటీ మటన్ని అవుట్లెట్స్గా ఏర్పాటు చేసి సేల్ చేస్తున్నారు. ఈ ఫ్రాంచైజ్ మనం తీసుకుంటే మినిమం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి నెలకి చాలా తేలికగా 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. మినిమం 300 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక షాపుని మనం ఈ ఫ్రాంచైజ్ కోసం అద్దెకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఏరియాకి ఒక ఫ్రాంచైజీని మాత్రమే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మీకు ఫ్రాంచైజ్ కేటాయించినటువంటి ప్లేస్ నుంచి 5 కిలోమీటర్ల రేడియస్లో వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇవ్వరు. ఈ ఫ్రాంచైజీని నిర్వహించడానికి, అంటే ఈ కేతీ గోట్ కంపెనీని మనం షాపును నడపడానికి 3 కావాల్సి ఉంటుంది. ఒకళ్ళు మటన్ కొట్టేవాళ్ళు, 2 కౌంటర్లో ఉండేవాళ్ళు, 3వది డెలివరీ సప్లై చేసేవాళ్ళు. ఈ ఫ్రాంచైజీకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ మటన్ని కంపెనీయే సప్లై చేస్తుంది. కాబట్టి వాళ్ళు భారీ ఎత్తున మటన్ని పంపించినప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవ్వడం మాత్రమే మన పని. అంతకుమించి మనకు అసలు పని ఏమీ ఉండదు. కేతీ గోట్ యొక్క ప్రైస్ కూడా మార్కెట్ ధర కంటే 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఒక బెస్ట్ మటన్ని అందించే వాళ్ళ కోసం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఇది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీయే కాకుండా చాలామంది సంతోషంగా వచ్చి కొనుక్కుని వెళ్ళి మరీ తింటారు. ఓ పక్క మార్కెట్ కంటే తక్కువ ధర ఉంది, ఇంకో పక్క హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో మనం మన యొక్క గోట్ ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇక్కడ కొనే అవకాశం ఉంటుంది. కేవలం సొంత గోట్ ఫామ్ నుంచే కాకుండా ఎంతోమంది రైతులతో కూడా టైఅప్ అయ్యి ఈ యొక్క మటన్ని సప్లై చేస్తారు వీళ్ళు. ఈ కంపెనీకి యాప్ కూడా ఉంది. సో మన ఏరియాకి సంబంధించినటువంటి ఏవైతే ఎంక్వైరీస్ వచ్చాయో, లేకపోతే ఎవరైనా పర్చేస్ చేస్తున్నారో అవన్నీ కూడా జొమాటో లాగా మనకు పంపిస్తారు వాళ్ళు. ఎవరైనా కస్టమర్స్ యాప్లో కనుక ఈ కంపెనీ నుంచి మటన్ని ఆర్డర్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని మనకు పంపిస్తారు, మనమే డెలివర్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి రాయల్టీ ఫీజులు, ఇతర ఫీజులు కంపెనీకి చెల్లించక్కర్లేదు. ఫ్రాంచైజీకి మాత్రమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అది కట్టిన తర్వాత అవుట్లెట్ మొత్తం వాళ్ళే మనకు ఏర్పాటు చేసిస్తారు. మనం కట్టేటువంటి అమౌంట్కి గాను వాళ్ళు మనకి ఇచ్చేది స్టోర్ బ్రాండింగ్, డీలర్ సిగ్నేచర్ అండ్ ఇంటీరియర్ ప్యానల్స్, స్టోర్ సెటప్, డిస్ప్లే కౌంటర్, ఫ్రీజర్, రిసెప్షన్ టేబుల్, చాపింగ్ బోర్డ్స్ అండ్ నైఫ్స్. మనం ఇచ్చే డబ్బులో ఇదంతా కూడా వాళ్ళే అరేంజ్ చేసి ఇస్తారు. సుమారు కేజీ మటన్ని కనుక మనం లెక్కేసుకుంటే, ప్రాఫిట్స్ లెక్క గురించి ఒకసారి ఆలోచించి లెక్కేసుకుంటే ఖచ్చితంగా 1 కేజీ మీద 100 రూపాయల వరకు లాభం ఉంటుంది. ఉదాహరణకి రోజుకి 30 కేజీలు కనుక మనం మటన్ అమ్ముకోగలిగితే తేలిగ్గా 3,000 రూపాయల లాభం ఒక రోజులో కనిపిస్తుంది. నెలకి 90,000 రూపాయల వరకు మనకు ఖచ్చితంగా అమౌంట్ అనేది వస్తుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని రెంట్ కానీ అట్లాగే ఇతరత్ర ఎక్స్పెన్సెస్, శాలరీస్ కనుక తీసి పక్కన పెడితే ఈజీగా 40,000 నుంచి 50,000 వరకు మనం సంపాదించుకుని ప్రాఫిట్స్ గడించవచ్చు. నేను ఫోన్ నెంబర్లు అవి ఇచ్చాను, వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. అట్లాగే ఈ ఫ్రాంచైజ్ కోసం దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వాళ్ళకి కాల్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫేస్బుక్లో, వాట్సాప్లో కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరే కదా అనుకోకండి, చాలామంది యొక్క జీవితాలని ఒక్క షేర్ కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ షేర్ చేయండి.